బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఇటు చికెన్ అంటే కోళ్ళతో పాటు చేపలు, తాజాగా కోడిగుడ్లు ఎగుమతులు సైతం గోదావరి జిల్లాలో ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. దీంతో సంబంధించిన వ్యాపారులు లబోదిబమంటున్న పరిస్థితి నెలకొంది. ఈ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మొట్టమొదటిగా గోదావరి జిల్లాలకు అత్యధికంగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి నెలకొంది. లక్షలాది కోళ్లు మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. దీంతో గత 5 రోజుల కింద స్పందించిన కార్యక్రమం రాజమండ్రికి సంబంధించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి పూర్తి స్థాయిలో దానిపైన ఆ ఘటనపై చర్యలు చేపట్టారు. సంబంధించిన అధికారి యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే రాజమండ్రికి సంబంధించి ఈ నిడదవోలు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఏదైతే ఈ ఫ్లూ ఎఫెక్ట్ ఎక్కువ, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎక్కడుందో ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్గా ప్రకటించారు. నాటి నుంచి కూడా ఈ కోళ్ళు తినేందుకు ప్రజలు హళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఈ కోళ్ళ ద్వారా ఒక మనుషులకు వస్తే మనుషుల పరిస్థితి ఏంటి, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఇలాంటి అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అయితే మాత్రం తాత్కాలికంగా కోళ్ళ అమ్మకాలు నిలిపివేశారు. దీంతో మొన్నటి వరకు కూడా ఈ కోళ్ళు ఏదైతే మృత్యువాత పడుతున్నాయో అలాంటివి కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో చేపల చెరువులు అత్యధికంగా పెంచుతూ ఉంటారు. కాబట్టి వాటికి ఆహారంగా ఈ కోళ్లు వేశారు అన్న ప్రచారం జోరుగా సాగింది. ఎందుకంటే కొన్ని చెరువుల పైన ఈ కోళ్ళకి సంబంధించిన వ్యర్థాలు తేలుతూ ఉండడంతో ఏ అర్ధరాత్రి సమయంలోనూ వీటినన్నింటినీ కూడా వాటికి ఆహారంగా వేశారు, తక్కువ రేటుకేదో తీసుకొచ్చి వేశారా, ఎలాంటి అనుమానాలు తావెత్తాయి. దీంతో చేపలు తినేందుకు కూడా ప్రజలు బెంబెలెత్తిపోయిన పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో కనిపించింది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అత్యధికంగా ఈ ప్రచారం అనేది జోరుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా అంటే అత్యధిక కోల్ ఫార్మ్స్ ఉన్న జిల్లాగా కాకినాడకు సంబంధించి పెద్దాపురం కావచ్చు, ఇటు జగ్గంపేట కావచ్చు, ప్రతిపాడు కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో అత్యధికంగా రహదారులకి ఇరువైపులా కూడా ఈ కోల్ ఫామ్లు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ కోల్ ఫామ్ల ద్వారా గుడ్లు సేకరణ అనేది కూడా అధిక సంఖ్యలో ఉంటుంది. ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఈ ఎగ్స్ ఎగుమతి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళ ద్వారా చేపలకి అదేవిధంగా ఏదైతే ఈ కోళ్ళు ఎగ్స్ పెడుతున్నాయో వాటి కూడా ఒకవేళ ఈ ఫ్లూ అనేది ఎఫెక్ట్ ఉంటుందా అన్న భయం ప్రజల్లో ఉండడంతో ప్రస్తుతం అయితే మాత్రం ఎగ్స్ జోలకు కూడా ప్రజలు వెళ్ళడానికి భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు అంటే ఇప్పుడు కోళ్ళ వ్యాపారులు కావచ్చు, గుడ్లు వ్యాపారులు కావచ్చు, చేపల ఈ చెరువులకు సంబంధించిన వ్యాపారులు కావచ్చు, అంతా కూడా లబోదిబ్బమంటున్న పరిస్థితి నెలకొంది. దానికి ఆరోగ్యం బాగుంటే చాలు ఇవన్నీ అవే ముందుకు సర్దుకుంటాయి అనుకుంటున్న కాలక్రమేణా రోజుకి ఈ బర్డ్ ఫ్లూ అనే దానిపై ప్రచారం ఎక్కువ సాగుతున్న నేపథ్యంలో పూర్తిగా నీసు మాంసాలకు అంటే ప్రస్తుతం మటన్ మినహా చికెన్, ఫిష్, ఎగ్ కూడా ప్రజలు దూరం అవుతున్న పరిస్థితులు అయితే మాత్రం గోదావరి జిల్లాలో మాత్రం కనిపిస్తున్నాయి. కాకినాడ ప్రాంతానికి సంబంధించి రూరల్ ప్రాంతాల్లో ఏదైతే చెరువులు ఎక్కువగా ఉన్నాయో ఆ చెరువుల్లో గత 2 రోజుల కిందట ఈ చికెన్కి సంబంధించిన వ్యర్థాలు దర్శనం కావడంతో అప్పటి నుంచి ఒక భయాందోళన అయితే ఏర్పడింది. ఎందుకంటే ఈ చనిపోయిన కోళ్ళు కానీ వాటి వ్యర్థాలు కానీ చేపలకు వేశారా అన్న భయాందోళన ఏర్పడింది. దీంతో చెరువు చేపలు తినేందుకు ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇలా ఉండగా ఈ గుడ్ల సేకరణ కూడా నిలిచిపోవడంతో వేలాది లక్షలాది గుడ్లు అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళే గుడ్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. మరోపక్క హోల్సేల్గా అమ్మకాలు నిర్వహిస్తుంటారు గోదావరి జిల్లాలో ఈ గుడ్లకు సంబంధించిన దుకాణాలు. అక్కడ కూడా ఒక్క మనిషి కూడా కొనుగోలు చేసేందుకు రావటం లేదన్న సమాచారం కూడా అందుతుంది. ఏదేమైనా ఈ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఒక పక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సైతం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుని తినడం ద్వారా కూడా ముప్పు ఉండదు అంటూ కూడా వైద్య నిపుణులు చెబుతున్న పరిస్థితి. మరి ఏది నిజం ఏది అబద్ధం అన్నది చూడాలి. మరి ప్రస్తుతం అయితే మాత్రం ఈ బర్డ్ ఫ్లూ అనేది వణికిస్తుంది గోదావరి జిల్లాని. చికెన్, అదేవిధంగా ప్రస్తుతం ఫిష్, ఇప్పుడు ఎగ్స్ వరకు కూడా చేరిపోయింది. దీంతో ఇంకేం తినాలి అంటే ప్రస్తుతం ప్రజలంతా కూడా మటన్పై పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగ్స్ కూడా దూరం అవుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు ఎగ్స్ను తరలించేంత కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. కాకినాడ జిల్లాలో ఈ పరిస్థితి మాత్రం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. బర్డ్ ఫ్లూ అనే విషయంపై ప్రజలు హడిలిపోతున్నారు. ఎందుకంటే ఆ బర్డ్ ఫ్లూ ఈ చికెన్ తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మనుషులకు అటాక్ అయ్యే కొంత తద్వారా ప్రాణాలకైనా ప్రమాదం ఉంటుందా అన్న కోణంలో కూడా ప్రజలు భయపడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోనసీమ జిల్లాకు సంబంధించి ఏదైతే చికెన్ ఇలాంటి దుకాణాలపై అధికార యంత్రం కూడా దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకుని భూస్థాపితం చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం చేపలే కాదు కోడిగుడ్లు తినేందుకు కూడా గోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ప్రజలు అల్లిపోతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.